క్రైస్తవాన్ని ఎంతలా విమర్శించారు. ఒకసారి ఆయన వీడియో చూడండి. క్రైస్తవం, భారతీయ క్రైస్తవులకి బాబాసాహెబ్ బుక్ హౌస్ వాళ్ళు ఇచ్చారు. మరి ఏం హెచ్చరిక చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్? ఆయన క్రైస్తవాన్యాన్ని మెచ్చుకున్నాడా? అసలే కాదు. ఆయన క్రైస్తవాన్ని పూర్తిగా వ్యతిరేకించాడు. మీరు ఎప్పుడైనా బాబాసాహెబ్ రాసినటువంటి ఆయన ఉపన్యాసాలు, ఆయన రచనలు అనే పుస్తకంని మనం ఒక్కసారి చూసినట్లయితే ఐదవ సంపుటంలో ఆయన చాలా క్లియర్గా అనేక ప్రశ్నలు వేశాడు క్రైస్తవ నమ్మకస్తులకి. ఇది స్వాతంత్రానికి ముందు చేసినటువంటిదే. ఇప్పటికీ 75-100 సంవత్సరాల క్రితం ఆయన ప్రశ్నించినటువంటి ప్రశ్నలు ఇప్పటికీ క్రైస్తవ సమాజం ముందు అలాగే ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత క్రైస్తవం పైనే ఉంది. కొంతమంది మాట్లాడుతూ ఈ దేశంలో విద్యా వ్యాప్తి కోసము, లేదంటే ఆరోగ్యం కోసము, లేదా అస్పృశ్యత అట్రానితనం పోగొట్టడం కోసం క్రైస్తవం ఎంతో మేలు చేసింది అంటారు. అది ముమ్మాటికి అబద్ధం. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు 3వ సంపుటం మీరు చదివినట్లయితే, విప్లవం, ప్రతిఘాత విప్లవం, రివల్యూషన్, కౌంటర్ రివల్యూషన్ బుక్లో చదివినట్లయితే ఆయన స్పష్టంగా చెప్తాడు, ఈ దేశంలో క్రైస్తవాన్ని కూడా ఈ దేశ ప్రజలకి నూరిపోయడం కోసం బ్రాహ్మణులకి ఆ బాధ్యతను అప్పగించారు. నువ్వు కూడా గొర్రెవే, పాప పరిహారం కోసమే జీవిస్తున్నాము, మనమందరం ఆ ప్రభు బిడ్డలము, ఆ ఆదాము అవ్వ చేసినటువంటి సైతాను మాటలు నమ్మి చేసినటువంటి ఆ పాపాన్ని మనం ఇంకా మోస్తున్నామని చేస్తున్నారని చెప్పాడు. అంతేకాదు ఇంకా బలమైన విమర్శలు చేశాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్ళారో వాళ్ళు పోరాడే స్వభావాన్ని కోల్పోతారని, ప్రతిఘటించే స్వభావం కోల్పోతారని, సంఘటితమయ్యే స్వభావం కోల్పోతారని, కేవలం ప్రార్థనలు తప్ప తమ బాధలకి, కష్టాలకి, కన్నీళ్లకు యేసయ్య తన ప్రార్థనలతో పరిష్కారం ఇస్తాడు, అంతా ఆయనదయ్యే, ఆయన శిక్షే, అన్నిటి వందు ఆయనే ఉన్నాడనేటువంటి ఒక పరధ్యానమో, ఆధారపడే తత్వమో, డిపెండెంట్ మనస్తత్వం వస్తుంది తప్ప వాళ్ళు పోరాడరు, వాళ్ళు చైతన్యము కారు, జాతి విముక్తి కోసం జరిగే పోరాటంలో వాళ్ళు భాగస్వాములు కారు, తమకు జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి రోడ్డు మీదకి రారు, వాళ్ళు కేవలం పరిమితులు గీసుకొని ఆ మరో రకమైన బానిసత్వంలోకి వెళ్తారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బలంగా విమర్శించాడు మిత్రులారా. అలాగే ఆయన ఇంకేమని ప్రశ్నిస్తున్నాడు? రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి అక్కడున్న బానిసత్వం ఎందుకు పోలేదు అని అడుగుతున్నాడు. అక్కడే మా క్రైస్తవం పుట్టినట్లయితే, అక్కడే జీసస్కు సంబంధించిన చారిత్రక ఆధారాలు ఉన్నాయని మీరందరూ చెప్పినట్లయితే, అక్కడ నిజంగా దేవుడు గాలే ఉన్నట్లయితే, అతన్ని బిడ్డలే పాలిస్తున్నట్లయితే, నీదా అది పరలోకం లాంటి సత్యవంతమైన రాజ్యం అయినట్లయితే ఎందుకని ఆ రోమ్ నగరంలో బానిసత్వం 100 సంవత్సరాల క్రైస్తవం స్థిరపడ్డప్పటికీ ఎందుకు కొనసాగుతుంది? మరి తోటి వారి బానిసత్వాన్ని ఎందుకు పోగొట్టలేదని అడిగాడు. అలాగే అమెరికాలో కూడా క్రైస్తవే ప్రధానంగా ఉంది కదా, అక్కడ పాలకులు క్రైస్తవులే ఉన్నారు కదా, మెజారిటీ ప్రజలు క్రైస్తవులే ఉన్నప్పుడు అక్కడ కూడా నీగ్రో జాతి వారు బ్లాక్స్ లాగా, నల్లజాతి వాళ్ళుగా, బానిసలుగా ఎందుకు ఇబ్బంది పడ్డారు అనే ప్రశ్నని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ క్రైస్తవులకు అడుగుతున్నాడు మిత్రులారా. క్రైస్తవం సంఘ సంస్కరణ కోరుకోదు, అసలు క్రైస్తవం ప్రశ్ననే ఎదుర్కోదు, క్రైస్తవం చర్చకి ముందుకు రాదు, గుడ్డిగా నమ్మమంటుంది, ఆచరించమంటుంది, తాను చెప్పిందే ఫైనల్ అంటుంది. చివరికి భూమి గుండ్రంగా ఉందని చెప్పిన బ్రూనోని కాల్చి చంపింది, కానీ అతను చెప్పింది నిజమని రాకెట్ ఆకాశంలోకి వెళ్ళి ఫోటో తీసి చూపించాక మళ్ళీ బైబిలే మార్చుకొని పాత నిబంధనను తీసేసి కొత్త నిబంధనను మార్చుకుంది. ఏమైనా అంటే ఎందుకు ఈ విమర్శలకి, ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పాత నిబంధనను మార్చుకొని కొత్త నిబంధన, అది కూడా 63-64 పుస్తకాలు, ఎవరెవరో ఎప్పుడెప్పుడో రాసినటువంటి కథలని ఏకం చేసి ఒక బైబిల్గా మార్చి మన ముందు పడేశారు. దాన్ని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. ఒక్క బ్రూనోనే కాదు, అనేక మంది సైంటిస్టులు మధ్యయుగం, చీకటి యుగం కావడానికి కారణం, అనేక సైన్స్ ఆవిష్కరణలు ఆగిపోవడానికి, శాస్త్రవేత్తలు చిత్రహింసలకు గురై ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం క్రైస్తవం. ఇది ముమ్మాటికి నిజం. కాబట్టి ప్రబోధకుల వలన ఏమి ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. మత ప్రబోధకులు ప్రజలను దశమ భాగాలు పిండుకోవడానికి, వాళ్ళ విలాసవంతమైన జీవితాలు గడుపుకోవడానికి తప్ప అక్కడి ప్రజల బతుకులు మారవు. అక్కడే ఉన్నటువంటి ఒక గుడిసెలాగా ఉన్నది రేకుల షెడ్డుగా, తర్వాత బంగ్లాగా, తర్వాత ఏసీగా, తర్వాత అది మారిపోతుంది తప్ప ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల బతుకులు మాత్రం అలాగే ఉంటాయి. దానికి కారణం ఏంటంటే దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆకలికి ఉన్నవారు ధన్యులు, పరలోకముందు ప్రభువు వాళ్ళకి అన్ని పెడతాడట. మరి అంత ధన్యులైతే ఈ పాస్టర్ గడ ఉపాసం ఆడవచ్చు కదా, ఆకలితో సావచ్చు కదా. లేదా ఈ ధనవంతులందరూ ఎందుకు ధనవంతులుగా ఉండాలి?
మనం దీనికి మాత్రం అందుకే ఒక మాట ఉంటది ఏమనంటే ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి నానుడి, ఈ దేశంలోకి క్రైస్తవులు వచ్చే నాటికి వాళ్ళ చేతిలో బైబిల్ ఉంది, మా చేతిలో భూమి ఉంది. ఇప్పుడు వాళ్ళ చేతిలో భూమి ఉంది, మా చేతిలో బైబిల్ పెట్టారు అని చెప్పారు. నిజంగా కూడా మరి బైబిల్ పట్టుకున్న వాళ్ళని మనం అడుగుదాం, అయ్యా మీరు మీ మతం ఈ సమాజంలో ఎదుర్కొనేటువంటి ఏ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది? కుల నిర్మూలనకు పాటుపడుతుందా? మత నిర్మూలనకు పాటుపడుతుందా? నిజమైన మానవత్వాన్ని మేల్కొల్పుతుందా? క్రైస్తవాన్ని అనుసరించే దేశాలలో పిల్లల మీద అఘాయిత్యాలు జరగటం లేదా? ప్రాస్టిట్యూషన్ జరగట్లేదా? అపహరణ జరగట్లేదా? మహిళలు హింసకు గురి కావట్లేదా? అక్కడ బానిసత్వం కొనసాగటం లేదా? సమానత్వం వచ్చిందా? శాస్త్రీయ దృక్పథం వచ్చిందా? దోపిడీ లేని వ్యవస్థ వచ్చిందా? దేనికి 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 సమాధానం చెప్పగలరు? ఒక్కదానికి కూడా సమాధానం ఉండదు. కానీ మతం గొప్పదని, పైన ఒక లోకం ఉందని, ఎక్కడుంది ఆ లోకం? ఎక్కడుంది మీ పరలోకము? 20 కుటుంబాలు ఉన్నటువంటి గ్రామంలో కూడా 2 కూటాలు ఉంటాయి. ఇది వేరే పెంతకోస్ట్ అంటాడు, వాళ్ళు ఏసియన్ వాళ్ళు అంటారు, లేకపోతే వీళ్ళు పరిశుద్ధాత్మ అంటారు, వాళ్ళు ఇంకోటి అంటారు, వారు మేరీమాత అంటారు. అలా రకరకాల గ్రూపులతో చీలిపోతారు. నీ వల్ల నీ పొరుగువారిని ప్రేమించమన్నప్పుడు నీ పక్కన ఉన్నటువంటి సంఘ సభ్యులను ప్రేమించడం, గౌరవించడం జరుగుద్దా? అలా చెబుతూనే ఉంటారు. పక్క మతాలకు సంబంధించిన రాళ్ళు సైతానులు, అక్కడికి వెళ్ళకూడదు, మీరు బొట్టు పెట్టుకోకూడదు, మీరు దండలు వేసుకోకూడదు, ఆ దగ్గర ప్రసాదం తినకూడదు అంటారు. అరే నాయన, ఆ ప్రసాదం, ఆ బొట్టు అవన్నీ ఆ మతం పెట్టింది కాదు, ఆ మత పెద్దలు పెట్టిందే. మనిషిని ప్రేమించకుండా మతాన్ని ప్రేమించేలా చేస్తాయి దుర్మార్గమైన విషయాలు. కాబట్టి జాతి విముక్తి సమావేశాల్లో క్రైస్తవంలోకి మారిన వాళ్ళు పాల్గొనట్లేదు. అంటరాని వారి సమస్యల పట్ల స్పందించడం లేదు. ఇప్పటికీ కూడా ఏదైనా చర్చికి సమస్య వస్తే కూర్చుండి ప్రార్థనలు చేస్తారు తెల్లవారులు తప్ప వాళ్ళు ప్రతిఘటించరు, పోరాడరు. ప్రజల్లో ఉండే పోరాడే తత్వాన్ని చంపేస్తుంది క్రైస్తవము. ఆ క్రైస్తవంలో కూడా సంపన్న కులాలలోంచి వచ్చిన వాళ్ళే ప్రముఖ పాస్టర్లుగా మారుతారు. వాళ్ళకే విదేశీ ఫండ్ వస్తుంది, లక్షల కోట్లు ఉంటాయి. అలాగే సంపన్నమైనటువంటి చర్చిలన్నింటిలో కూడా మీరు వాళ్ళ ముత్తాతలు తాతలు ఏ కులంలో చూస్తే వాళ్ళు సంపన్న కులాలకు చెందిన వాళ్ళే ఉంటారు తప్ప నిరుపేద కులాల్లో నుంచి వచ్చి క్రైస్తవాన్ని ఉపయోగించుకొని డబ్బు గడించిన వాళ్ళు కూడా లేరు. అయినా దేవుడు దోపిడి బొమ్మ పొరుసు లాంటివి అని కారల్ మార్క్స్ అనే మహానుభావుడు చెప్తాడు. కాబట్టి మానవ బలహీనతలో నుంచి దైవం పుట్టిందని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తాడు. కాబట్టి క్రైస్తవ దృక్పథం మనిషిని పక్కదారి పట్టిస్తుంది అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తున్నాడు. అది ఆయన ప్రసంగాలు, రచనలు సంపుటం 5లో యథాతథంగా ఉంది. ఏమంటున్నాడు? క్రైస్తవ దృక్పథము మనిషిని పక్కదారి పట్టిస్తుంది అని చెప్పాడు. అంతేకాకుండా ఏదైనా ఆదివారం రోజు అదే దళిత కాలనీలో పీడిత కులాల సమస్య మీద ఒక సదస్సు పెడితే ప్రార్థనకు పోతారా, సమస్య మీద పోరాడడానికి వస్తారా అని ఆలోచిస్తే ప్రార్థనకే పోతారు. ఒక్క సండే చర్చికి వెళ్ళకపోతే మరుసటి రోజు ఎవరో ఒకరు ఆ సంఘ సభ్యుడిని ఇంటికి వచ్చి నువ్వు ఎందుకు ప్రార్థన రాలేదని ప్రశ్నించి ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. తాను సంపాదించే పైసల్లో 10% ముక్కు పిండి, వాడు పేదవాడైనా కూలివాడైనా 10% వసూలు చేస్తూ ఉంటాడు. అలాగే స్వాతంత్రానికి ముందు జరిగిన పోరాటంలో కూడా క్రైస్తవము ఎక్కడ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొనలేదని ఇక్కడ తన పుస్తకం రచనలో తేలింది. ఈరోజు బతుకు తెరువు కోసమేమో బాబాసాహెబ్ అంబేద్కరు, ముక్తి మార్గం కోసమేమో యేసయ్యను నమ్ముకుంటున్నారని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు. దయచేసి పరలోకం గిరలోకం ఏ లోకం లేదు, ఒక్కసారి ఆలోచించండి. అలాగే మారు రాకడ అచ్చుడు పోవుడు ఉండదు, 2000 సంవత్సరాలు వస్తుందని చెప్పారు. ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతుంది. చచ్చినవాడు మళ్ళా పుట్టే ప్రసక్తే ఉండదు. క్రైస్తవము ఏ విధంగా సవర్ణుల చేతిలో ఉంది, ఏ విధంగా ఆదామవ్వ పేరు చెప్పి మనల్ని పాపులని చెప్పి గొర్రెలను చేస్తూ ఉన్నది, ఏ విధంగా అర్థం పర్థం లేని వాటిని మన మెదడులో నూరిపోస్తుందో వివరించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక వాక్యం చెప్పి మనం ముగించుకుందాం. క్రైస్తవ ప్రజలు ఆ మిషనరీ, ఆ చర్చి లేదా ఆ వ్యవస్థ కంట్రోల్లో ఉంటారు తప్ప ప్రభుత్వం కంట్రోల్లో, ప్రభుత్వం మీద వాళ్ళు ఎక్కువ ఆధారపడరు. కాబట్టి స్వాతంత్రానికి ముందు స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు చురుకైన పాత్ర పోషించలేదని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి మనం ఆలోచించాలి మిత్రులారా, క్రైస్తవము ఎంత దుర్మార్గమైందో మనం అర్థం చేసుకోవచ్చు. చూశారు కదా, క్రైస్తవం అనేది